బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు మేధావులు విద్యావంతులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానమని ఆమె అన్నారు. ప్రధాని మోడీ సారథ్యంలో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డుకు మార్పులు చేర్పులు వంటి అంశాలను ధైర్యంగా మోడీ అమలు చేశారని అన్నారు. అనంతరం పురంధరేశ్వరికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ దరఖాస్తు పెట్టున్నారు అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర రైల్వే మంత్రి గారు. సో ఇప్పుడు చోటు మార్చి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అది కూడా నిర్మాణం త్వరలోనే ప్రారంభమైపోతుంది. అదేవిధంగా మనకి పోలవరానికి సంబంధించి ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలని మంజూరు చేశారు. నిజం చెప్పాలంటే డయాఫ్రమ్ వాల్ ఏదైతే కట్టారో పైన కాఫర్ డ్యామ్ సరిగ్గా కట్టినటువంటి సందర్భంలో అది 10 సంవత్సరాలుగా జరిగినటువంటి నిర్లక్ష్యం అని అనలేము, తెలిసి తెలియనటువంటి పరిస్థితులు ఏదైతే జరిగిందో దానివల్ల వరద వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందండి. సాధారణంగా ఒక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలంటేనే చాలా కష్టం. అటువంటి నిర్మాణం అయిపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు దెబ్బతిని 60-70 అడుగులు లోతుల గుంతలు పడిపోతే రేపు నిజంగా నీరు మనం స్టోర్ చేసుకోవాలంటే ఆ ప్రాజెక్టే అసలు నిలవదు. అటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. చేయాల్సిన అవసరం లేదు కదా, కానీ ఆంధ్ర రాష్ట్రం పట్ల, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం జీవధార అని తెలిసి ఖచ్చితంగా ఆ మేరకు సహకారాన్ని అందించాలని నిజంగా భారం కేంద్ర ప్రభుత్వానికి, అయినా కూడా వారు ఆ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొదట్లో 2014 సంవత్సరంలో చాలా దుష్ప్రచారం అయితే జరిగింది. ఏమి చేయలేదని. ఐఎమ్ సారీ టు సే, బట్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రాబబ్లీ వారు స్ట్రెంగ్త్ కావాలనో వాట్ ఎవర్ బి దే రీజన్స్ కొంచెం బాగా దుష్ప్రచారం అయితే తీసుకెళ్లారు. ఎప్పుడూ